హాయ్ ఎవ్రీవన్. నవోదయ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కొంతమంది పేరెంట్స్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో మనం ఆ డౌట్స్ గురించి మాట్లాడుకొని, ఆ డౌట్స్‌నైతే క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ డౌట్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి? చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న డౌట్ అండి. ఏంటంటే, ఈ సంవత్సరం నవోదయ స్కూల్స్ 6వ తరగతికి అప్లై చేయాలంటే, మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉండాలి? చూడండి ఒకసారి. సో, 1/5/2013 మీకిక్కడ ఒక డేట్ కనబడుతుంది కదండీ! అలాగే కింద చూడండి 31/7/2018 ఇదో డేట్ కనపడుతుంది గానీ, ఒకవేళ మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాక్ట్‌గా 1/5/2013 ఉందనుకోండి, అప్లై చేయొచ్చు. అలాగే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జాక్ట్‌గా 31/7/2015 అయినా అప్లై చేయొచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా ఈ 2 డేట్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. లేదు అంటారా, మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ మధ్యలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ మధ్యలో ఉండడం అంటే ఏంటి సార్? చెప్తానండి. సో, మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలంటే 1/5/2013 ఉండొచ్చు. అలాగే 1/5/2013 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది 31/7/2015 లోపల మాత్రమే ఉండాలి. ఒకవేళ ఈ డేట్ దాటిందనుకోండి ఎలిజిబుల్ కాదు. ఈ డేట్ దాటడం అంటే ఏంటి? 01/08/2015 వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అయితే ఈ 2 డేట్స్ ఉండొచ్చు. లేదు అంటారా, ఈ 2 డేట్స్ మధ్యలో ఉండొచ్చు. ఇంకో పాయింట్, 2014 సంవత్సరంలో పుట్టిన, అది ఏ నెలలో పుట్టినా పర్లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తాను. 2014 సంవత్సరంలో, ఆ సంవత్సరంలో ఏ నెలలో పుట్టినా పర్లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా నవోదయ్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన నవోదయ 6థ్ క్లాస్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ డౌట్ అయితే క్లారిఫై అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ డౌట్ అండి. స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతూ ఉండాలి? సో, ఈ సంవత్సరం నవోదయ 6థ్ క్లాస్‌కి అప్లై చేయాలి అంటే మాత్రం మీ పిల్లలు ఇప్పుడు రైట్ నౌ 5థ్ క్లాస్ చదువుతూ మాత్రమే ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుటికి ఈరోజు డేట్ ఎంత? 19/7/2024. సో, ఈ రోజుకి మీ పిల్లలు 5థ్ క్లాస్‌లో ఉండాలి. 5థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి మాత్రం ఉండకూడదు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 2024, 2025 విద్యా సంవత్సరంలో ఎవరైతే 5థ్ క్లాస్ చదువుతూ ఉంటున్నారో, సో, చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ సంవత్సరం రిలీజ్ అయిన నవోదయ 6థ్ క్లాస్‌కైతే అప్లై చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ లా థర్డ్ డౌట్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయని వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ 2023లో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయొచ్చా? సో, చాలా మంది పేరెంట్స్‌కి డౌట్ ఎందుకొచ్చిందంటే, లాస్ట్ ఇయర్ కొంతమంది పేరెంట్స్ 5థ్ క్లాస్ చదువుతూ ఉండి కూడా ఏజ్ సరిపోక రాయలేకపోయారు. సో, వాళ్ళేమడుగుతున్నారు, "సార్ లాస్ట్ ఇయర్ మా పిల్లలకి ఏజ్ సరిపోలేదు. బట్ ఈ ఇయర్ మాకు ఏజ్ సరిపోతుంది. ఈ సంవత్సరం రాయొచ్చని" అడుగుతున్నారు. రాయకూడదండి. ఎందుకు? ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ సరిపోవాలి. అలాగే ఇంకోటేంటి, 5థ్ క్లాస్ రన్నింగ్‌లో ఉండాలి. అంటే ఏంటి, 5థ్ క్లాస్ చదువుతూ ఉండాలి. మీ పిల్లలు లాస్ట్ ఇయర్ ఏజ్ సరిపోక 5థ్ క్లాస్ చదివారు. మరి ఈ సంవత్సరం ఏ క్లాస్‌లో ఉన్నట్టు? 6థ్ క్లాస్‌కి ప్రమోట్ అయ్యారు కదా! 6థ్ క్లాస్‌లో ఉండకూడదు. నవోదయకి అప్లై చేయాలంటే 2 సింపుల్ రూల్స్. ఏంటి ఒకటి ఏజ్ సరిపోవాలి. ఇందాక మీకు చెప్పాను చూసారా? ఇగోండి. ఈ రెండిట్ల మధ్య డేట్ ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటి, ఇంకో రూల్ ఏంటి? 5థ్ క్లాస్ రన్నింగ్‌లో మాత్రమే ఉండాలి. 5థ్ క్లాస్ కంప్లీట్ అవ్వకూడదు. బట్ చాలా మంది అడుగుతారు, "సార్ మేము లాస్ట్ ఇయర్ రాయలేకపోయాం కదా! మరి ఈ సంవత్సరం కూడా ఎలాగంటే" ఇంక రాయకూడదండి. మీ పిల్లలకి ఛాన్స్ లేదు. వై? బికాజ్ మీ పిల్లలు ఈ సంవత్సరం 6థ్ క్లాస్‌లో ఉన్నారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అప్లై చేయొచ్చా? చేయొచ్చండి. సో, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటే మీరు మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6థ్ క్లాస్ అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక డౌట్, కొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే, "సార్ మా పిల్లలు ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నారు. సో, ప్రైవేట్ స్కూల్‌లో చదివే పిల్లలు నవోదయకి అప్లై చేయొచ్చా?" హ్యాపీగా చేసుకోవచ్చండి. అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ అని కాదండి. సో, 5థ్ క్లాస్ చదువుతూ ఉంటే చాలు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇందాక చెప్పాను కదండీ! ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్నా చాలు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి అని చెప్పి అనుకుంటున్నాను. సో, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమనుకుంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.